జాతకాలలో అందరి గురుబలం గురుబలం అని అంటుంటారు. అవును గురుగారు. కానీ ఒక లగ్నానికి 4వ స్థానం విద్యాస్థానం. ఆ విద్యాస్థానానికి అధిపతి అక్కడ కుజుడు ఉండొచ్చు, రవి ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు, శని ఉండొచ్చు, శుక్రుడు ఉండొచ్చు. గురువే ఉండాలని లేదు. కానీ గురువు కాకుండా ఏ ఇతర గ్రహాలు ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా విద్యాస్థానంకి అయినప్పటికీ కూడా గురుబలం బాగుందా అంటారు. అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం చక్కగా ఉంటే మన జీవితాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి, శోభాయమానంగా ఉంటుందనేది ఒక అందరి యొక్క ఆకాంక్ష. కనుక ఒక్కోసారి గురువు మంచి స్థానంలో ఉంటాడు, బ్రహ్మాండమైన స్థానంలో ఉంటాడు, గురువు ఉచ్ఛలో ఉన్నాడండి అని. కానీ గురువు ఉచ్ఛలో ఉన్నప్పటికి కూడా ఒక్కోసారి సమస్యలు వస్తుంటాయి. మానికి మనం దీని గురించి చెప్పుకుందాం. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానం అంటే కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం. కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం ఉన్నప్పుడు మరి గురువు బలం బ్రహ్మాండంగా ఉంది కదా అర్థం. కానీ అలాంటి వారికి కూడా ఒక్కోసారి సమస్యలు వచ్చేసి ఉంటాయి. కనుక ఏ శుభగ్రహమైనా ఎంత ఉచ్చస్థానంలో ఉన్నా, ఎంత అనుకూలమైన స్థానంలో ఉన్నా, ఎంత మిత్రక్షేత్రంలో ఉన్నా కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. కనుక మనం ఆ సమస్యలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ ప్లానెట్ ఏ గ్రహం వలన మనకు వ్యతిరేకతలు వస్తున్నాయి, ఆ ప్లానెట్ ఎందుకు వ్యతిరేకతలు వస్తున్నాయి, ప్రస్తుతం ఆ గ్రహం గోచారం అంటే ప్రజెంట్ టెన్స్. ఖగోళంలో మననే చంద్రయానం జరిగింది, ఎక్కడ చంద్రుడి దగ్గరికి పంపారు. అలాగే ఖగోళంలో ఈ గ్రహాలని ఉంటాయి కనుక పర్టికులర్ ఈ సమయంలో ఆ గ్రహం ఎక్కడ ఉంది, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా, ఇవి చెప్పేది గోచారం. అలాగే జన్మజాతకం, మనం పుట్టినప్పుడు ఆ జన్మ కుండలి ఉంటుంది. ఆ జన్మ కుండలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గడిలో ఉంటుంది. ఒక్కొక్క గడిలో 6 గ్రహాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు 7 గ్రహాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు 8 గ్రహాలు కూడా ఉంటాయి. అష్టగ్రహ కూటమి అంటారు. ఆ టైంలో పుట్టినటువంటి వారికి అందరికీ కాదు. కనుక ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు బాగా ఉందా లేదా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇకపోతే సంవత్సరం, ఇవన్నీ తెలిసి ఉండాలి. కనుక ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. కనుక మీరు అడిగే సమయంలో కూడా మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారనుకోండి, ఏదో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిన డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సగం చెప్పి సగం చెప్పకుండా ఉంటే కష్టం. డేట్ ఆఫ్ బర్త్, తేదీ, నెల, సంవత్సరము, లేకపోతే నెల, తేదీ, సంవత్సరం అటు ఇటు అయినా పర్వాలే. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా పుట్టిన సమయం, అది ముఖ్యం. ఇది చెప్తూ మీరు ఏ ప్రశ్న అడగాలనుకున్నారో ఆ ప్రశ్నని స్పష్టంగా అడగండి. అడిగితే నేను నాకు ఆ భగవతి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నాకు తెలిసినంత మేర నేను మీకు తెలియజేస్తాను. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శేఖర్ అండి, తిరుపతి జిల్లా నుంచి. శేఖర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ అమ్మాయి పేరేంటండి? లీలా కిరణ్మయి. లీలా కిరణ్మయి. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/6/97 అండి. ఓకే అండి, ఏ టైంలో పుట్టారు? ఉదయం 8 గంటలకండి, సోమవారం. ఓకే అండి, గురుగారితో చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే గురుగారు. నమస్తే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నానండి? అమ్మాయి వివాహం గురించి అండి. బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తా ఉంది. వివాహం గురించి తెలుసుకుంటాం. దోషాలు ఉన్నాయా? రైట్. ఇప్పుడు మీరు ప్రయత్నాలు సాగించారా? సాగించానండి. మరి ఎంతవరకు వచ్చే మీ ప్రయత్నాలు సఫలీకృతం వచ్చే దశ దాకా వస్తున్నాయా, మధ్యలో కట్ అవుతున్నాయా? 1-2 వచ్చినాయండి, కానీ సఫలీకృతం కాలేదండి.
మరి మీరు టైం ఎన్ని గంటలకు అన్నారు ఆ రోజు? ఉదయం 8 గంటలకండి. ఉదయం 8 గంటలకు. భరణి నక్షత్రం చూస్తున్నారా? అవునండి. రైట్. అయితే ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. చెప్పండి. ముందు మీ అమ్మాయి చక్కగా అలంకరించుకొని ఏదైనా పండగ పబ్బం కాకుండా ఉన్న రోజుల్లో బంగారం అంటే ఇష్టపడుతుందా? బంగారం అంటే ఇష్టం లేదండి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండవ క్వశ్చన్, పుల్లారెడ్డి స్వీట్స్ ఎవరైనా తెస్తే తీసుకొని వస్తారు ఇంటికి. అలాగే మీ ఇంటికి ఏదైనా తిరుపతిలో ఏదైనా స్వీట్స్ తెచ్చానుకో, స్వీట్స్ ఇంట్రెస్ట్గా తింటుందా? స్వీట్ పక్కన పెట్టేస్తుందా? తింటది, అంత ఎక్కువ ఇది ఉండదు, తింటది. ఓకే, రైట్. నేను చిన్న పరిహారం ఒకటి చెప్తాను. ఆ పరిహారం మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. అనుకూలంగా పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే రేపు డిసెంబర్ నెల 2వ వారం తర్వాత, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 2వ వారం తర్వాత వస్తాయి. ముఖ్యంగా శుక్రవారం సమయంలో, శుక్రవారం ఉదయం పూట రాహుకాలం 10:30-12 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో కొద్దిగా తీపిని తినండి. స్వీటే తినలేదు, బెల్లమైనా తినమను, లేక చక్కెరైనా సరే. ఆ రాహుకాల సమయంలో ఒకవేళ బయట ఎక్కడ ఉన్నానుకో చిన్న ప్యాకెట్ కట్టుకొని పోయేది. ఆ రాహుకాల సమయంలో ఆ తీపి తింటుంటే చాలు. ఆ తీపి తిని వెంటనే కారం కూడా తినద్దు. రాహుకాలంలో కేవలం తీపికే ప్రాధాన్యత ఇస్తే డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయండి. డిసెంబర్ 2వ వారం తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. మీ ప్రయత్నాలు ఎక్కువ గురువారాల్లో చేయవద్దు. అదర్ దాన్ గురువారాలు, అమ్మాయికి పెళ్లి చూపులు కానీ ఇలాంటివి గురువారాల్లో పెట్టకుండా మిగతా రోజుల్లో, ఆ గురువారాన్ని కాకుండా మిగతా రోజుల్లోనే నిర్వహించడానికి ప్రయత్నం చేయండి.